ఎందుకంటే వెంకటేష్ గారికి పెర్ఫార్మింగ్ హీరోయిన్స్ తో ఆయనకి మంచి కాంబినేషన్ హిట్స్ ఉన్నాయి. సౌందర్య గాని మన సౌందర్య గాని మీనా గాని వీళ్ళతోని. సో ఆ ఆ కోవలోకి 100%. వస్తుందా? 100%. ఓకే. 100% ఈ సినిమాలో అన్ని పాత్రలు జనాలు బాగా ట్రావెల్ అవుతారు, గుర్తుపెట్టుకుంటారు. యాదగిరి దామోదర్ రాజు, వైడి రాజు అని వెంకీ గారి పాత్ర కానీ, భాగ్యం పాత్ర కానీ, మీనాక్షి. అండ్ మీనాక్షి కూడా మేము అనుకున్నది ఏంటంటే ఇట్స్ లైక్ ఫర్ గ్లామర్. అట్ ది సేమ్ టైం ఆ గ్లామర్ ఎందుకు అనుకున్నామంటే భార్యతో పాటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆ జెలస్ ఫ్యాక్టర్, పొసెసివ్ ఫ్యాక్టర్ ఉండాలంటే ఆ అమ్మాయి క్యారికేచర్ క్వాలిటీస్ కానీ, అమ్మాయి లుక్ హైట్ కానీ కొద్దిగా ఈ అమ్మాయి కంటే హైట్ ఉండొచ్చు, ఈ అమ్మాయి కంటే ఫెయిర్ ఉండొచ్చు, ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం మనం. సో అది మనకి స్క్రిప్ట్ పరంగా కూడా వర్కౌట్ అయింది. సో అండ్ మీనాక్షి రోడ్ పెర్ఫార్మెన్స్ వైజ్, గ్లామర్ వైజ్ షీ యాడెడ్ దట్ కలర్ ఫిల్మ్ కి. వెరీ నైస్. అయితే ఇన్ జనరల్ గా ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ గా మీ మీద జరుగుతున్న డిస్కషన్ సినిమా ఇండస్ట్రీలో కానీ మీడియాలో కానీ అదేంటంటే భలే స్లాట్ పట్టుకున్నాడు అనిల్ రావిపూడి, అది ఆ గ్రిప్ ఎవరికి రాలేదు. అటు రాఘవేంద్ర గారి సినిమా లాగా ఉంటుంది, ఇటు జంజాల్ గారు, ఈవి సత్యనారాయణ గారు ఆ కైండ్ ఆఫ్ ఆ ఫీల్ ఉంటుంది. అసలు దాన్ని ఎట్లా పట్టుకున్నాడో అనే ఒక వైడ్ స్ప్రెడ్ డిస్కషన్ ఎక్కడికి వెళ్ళినా జరుగుతుంటుంది. అది హౌ కుడ్ యూ క్యాచ్ ఇట్? అసలు వాట్ ఈస్ యువర్ ఎక్సర్సైజ్? ఎక్సర్సైజ్ అంటే నేను ఎలా పెరిగాను, నేనేం సినిమాలు చూస్తూ నా మీద ఇంపాక్ట్ చూపించాయో అవే తీస్తాం స్టార్ట్ చేశాను నేను. అవే జనాలకి నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వాటిని బాగా లైక్ చేయడంతో అది వదలకుండా వెళ్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ అహనా పెలంటే సినిమా ఉందండి. బేసికలీ ఇట్స్ ఎ కామెడీ ఫిలిం. ఎస్, అంటానికి కామెడీ ఫిలిం బట్ ఇట్ కలెక్టెడ్ లైక్ చాలా పెద్ద రెవెన్యూ చేసింది. ఇట్స్ లైక్ పెద్ద సినిమాలకి ధీటుగా వాళ్ళు వసూళ్లు తెచ్చిన సినిమా. అవును, ఎమలీలా ఇండస్ట్రీ హిట్. ఆలీ ఇలాంటి అప్పుడు ఒక కమెడీని పెట్టి ఎస్ విష్ణునాథ్ గారు తీసిన సినిమా క్షేమంగా వెళ్ళి లబ్బంగారండి 200 days పైన ఆడింది. హనుమాన్ జంక్షన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. పెల్లామూరి. ఇలా మీరు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ చూసుకున్నా ఈక్వల్ టు బిగ్ ఫిలిమ్స్, మార్కెట్ని రెవెన్యూస్ జనరేట్ చేసిన ఫిలిమ్స్. అందుకని నేను ఆ స్లాట్ నేను చూశాను ఇవన్నీ. సో ఈ స్లాట్లో మనం చేసుకుంటే మనకి ఎందుకంటే ప్రతిసారి స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం రాకపోవచ్చు. స్టార్ హీరో ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడున్న మన పాన్ ఇండియన్ స్టార్స్తో కానీ వాళ్ళు ఉన్న అవకాశం రాకపోవచ్చు. బట్ నాకు దొరికిన స్టార్స్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. సో వీళ్ళందరూ ఏంటంటే నేను చూస్తూ పెరిగిన స్టార్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో బిగ్ స్టార్స్. సో వీళ్ళతో ఇలాంటి జోనర్స్ నేను ట్రై చేస్తున్నప్పుడు అండ్ వెంకటేష్ గారితో పట్టి ఇలాంటి జోనర్ ట్రై చేస్తే ఇంకా బాగా F2 నేను చూస్తే అప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 150 crore గ్రాస్ చేసింది ఆ ఫిల్మ్. నేను ఎందుకు నంబర్స్ చెప్తున్నానంటే నంబర్స్ ఆర్ ఇండికేటర్స్ హౌ మెనీ ఎంతమంది పబ్లిక్ వచ్చి మీ సినిమా చూస్తున్నారు, అది ఫుట్ ఫాల్స్. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. నేను నా సక్సెస్ నేను అక్కడే నేను క్యాలిక్యులేట్ చేయగలను. సో నేను అందుకనే సినిమా తీసేటప్పుడు ఒక పర్టికులర్ ఆడియన్స్కో పర్టికులర్ జోనర్కో వెళ్ళకుండా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూస్తే, అంటే దాంట్లో కుర్రోడు ఉండొచ్చు, యూత్ ఉండొచ్చు, అమ్మ ఉండొచ్చు, నానుండొచ్చు, నాయనమ్మ ఉండొచ్చు, అమ్మమ్మ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, ఆడపిల్ల కలిసి హెల్దీగా వచ్చి ఒక సినిమా చూసే సినిమా అటెంప్ట్ చేస్తా. సో దాంట్లో ఎవరెవరు వచ్చి ఎంతెంత చూస్తారు అనేది నా లక్. అప్పుడు రిలీజ్ చేసిన పరిస్థితుల ప్రభావం, ఆ టైమింగ్ అన్ని కుదిరితే రీచ్ బాగుంటుంది. సో నాకు లక్కీగా ఫెస్టివ్ సీజన్స్ బాగా కుదిరే నాకు. F2 కానీ సరిలేరు కానీ. సో లక్కీగా ఇప్పుడు మళ్ళీ ఫెస్టివ్ సీజన్కి వస్తున్నాను. సో ఆ ఆడియన్స్ అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమాలకి నేను బాగా ఇష్టపడేవాడిని చూసేటప్పుడు చిన్నప్పటి నుంచి. అండ్ నేను తీసేటప్పుడు కూడా ఆ ఎలిమెంట్స్ ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటాను. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఇందాక యాజ్ యూ సెడ్ పాన్ ఇండియా స్టార్స్ నాకు ఎలాగ దొరకరు కదా, ఉన్న స్టార్స్లోనే నేను అని కథ వాళ్ళ కోసం రాసుకుని చేసినవా మీరు, లేకపోతే లేకపోతే కథ రాసుకున్న తర్వాత దీనికి బాలకృష్ణ గారు అయితే అంటే లేదు, ఏ హీరో చేస్తాం అనుకున్నాం ఆ హీరోకి తగ్గట్టు కథ రాసుకోవడం. కథ ఫస్ట్ ఐడియా అనుకుంటాం, పలానా హీరోతో చేయాలనుకున్నప్పుడు ఆ హీరోకి ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అనేది ఒక వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉండాలనేది ఇంకా నా స్టైల్లో ఆ హీరోకి ఉన్న స్ట్రెంత్ పట్టుకుని చేసుకుంటూ వెళ్తాను. అండ్ అంతే, నాకు దొరికే అవకాశాన్ని బట్టి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి రాదా మీకు అట్లా? అంటే సినిమాని బట్టి అండి, కన్స్ట్రైన్స్ ఉంటాయి, బడ్జెట్ కన్స్ట్రైన్స్ సినిమాని బట్టి. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బడ్జెట్ కన్స్ట్రైన్స్ నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను. సో వర్కింగ్ డేస్ కానీ, సినిమాని తీసుకెళ్లే విధానం కానీ, అవన్నీ ఎక్కడ ఏది కావాలో అది నేను చూసుకుని ఫస్ట్ నేను 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ టు ప్రొడక్షన్ హౌస్. నేను సినిమాలు ఎప్పుడు ప్రొడక్షన్స్కి బర్డెన్ లేకుండా చేశాను ఇప్పటి వరకు. సో నా సినిమా వల్ల నేను చేసిన సినిమాలో ఏ రోజు ఏ ప్రొడ్యూసర్ రిలీజ్కి ముందు బర్డెన్ అయిపోయి రిలీజ్కి ముందు స్ట్రెస్ ఫీల్ అయిన ప్రొడ్యూసర్ ఎవరు లేదు. హుస్సేన్ సాగర్లో దూకే అవకాశం అవి కాకుండా నేనేమంటానంటే ప్రొడ్యూసర్స్ని ఎప్పుడు ఎంత కంఫర్ట్లో ఉంచాలో అనేది నేను ఫస్ట్ మేజర్ నా మైండ్లో ఉంటుంది.
దానికి తగ్గట్టే నేను స్క్రిప్ట్ కానీ దానికి తగ్గట్టే మేకింగ్ కానీ జాగ్రత్తగా చూసుకొని ఆ హీరోకి ఉన్న మార్కెట్ ఏంటి, మనం ఆ హీరోతో చేసేటప్పుడు ఎంత మార్కెట్ చేయగలం, సో ఆ లిమిటేషన్స్ ఎక్కువ వెళ్లకుండా చూసుకున్నాను. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.